ఈరోజు లంచ్‌లోకి మైసూర్ పప్పు ఇంకా వంకాయ ఫ్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే పప్పు కోసం పాన్‌లో ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్‌ను, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి కుక్కర్‌లో ఏం వేయట్లేదు. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, సాల్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోలు, కొత్తిమీర వేసి టమాటోలు కొంచెం కుక్ అవ్వనివ్వాలి. అది అయ్యే వరకు పక్కన నేను నార్మల్గా మనం పెద్ద వంకాయలతోటి స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా, అలా చేయడం కోసం అనేసి వంకాయలు 2 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నా. నేను వంకాయలు కట్ చేసే లోపు టమాటోలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. అందులో పప్పు వేసేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పప్పు ఉడికే వరకు మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. పప్పు అయ్యే వరకు నేను వంకాయలకి మసాలా కలిపెట్టుకుంటా. ఏం లేదు, చాలా సింపుల్గా పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. అందులో కొంచెం వాటర్ పోసి ముక్కలన్నిటికీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. కావాలంటే 2 స్పూన్స్ బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం క్రిస్పీగా ఉంటుంది. కానీ ఇవాళ నేను అవేం యాడ్ చేయట్లేదు, మనం రెగ్యులర్గా వాడే ఉప్పు కారంతోనే చేస్తున్నా. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్యాన్లో ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ అందులో వేసి ఫ్రై చేసేసుకుంటున్నా. మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీలాగా కాదు, చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పక్కన వేరే కర్రీ కూడా అవసరం లేదు, నార్మల్గా వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ప్యాన్లో వంకాయలు అన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చి రెండో వైపుకి ఫ్లిప్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి, అయిపోతుంది. వంకాయలు చాలా తొందరగా కుక్ అయిపోతాయి కదా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి అలా లైట్గా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి, కర్రీ రెడీ అయిపోతుంది.